హలో హాయ్ ఫ్రెండ్స్ అవర్ ఐఎమ్ ఫైన్. భవ్య శ్రీ 999 ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మా చిన్నమ్మాయి ఫంక్షన్ ఫొటోస్ అండి. హెల్దీ ఫంక్షన్ ఫొటోస్ రిలీజ్ చేశాను, కానీ ఈ ఫొటోస్ లంచ్ టైంలో ఫొటోస్, నెక్స్ట్ ఫోటోలు నేను రిలీజ్ చేయలేదు. ఎదురు చూస్తూ ఉంటారు అనుకుంటున్నాను, ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ సబ్స్క్రైబ్స్ ఉంటారు కండి, రిలీజ్ అందరు ఫ్రెండ్స్ వాళ్ళ కోసం అంటున్నాను అనమాట. ఎదురు చూస్తూ ఉంటారు అనుకుంటాను. ఇప్పుడు లేట్గా చేసినందుకు ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు అమ్మాయిని మా ఇంటికి ఎదురుగనమాట స్టేజ్ డెకరేషన్ అంతా చేశారనమాట. మా రిలేటివేనండి. అతను అక్కడ డెకరేషన్ కానీ కొన్ని ప్రోగ్రాంలో పెట్టాం కదండి, డ్యాన్స్ ప్రోగ్రామ్, అవన్నీ అతను అరేంజ్ చేశారనమాట. ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేస్తే, శ్రీకాకుళం సైడ్ ఎవరు ఫంక్షన్ చేసినా నేను వాళ్ళకి మొబైల్ నెంబర్ ఇస్తానండి, కామెంట్ పెడితే మీరు. నెక్స్ట్ వీడియోగ్రాఫర్ కూడా మాకు తెలిసిన వాళ్ళనమాట, అక్కడ శ్రీకాకుళం సైడ్ అని. ఎవరికైనా కావాలంటే అతని ఫోన్ నెంబర్ కావాలని ఇస్తానండి. మీరు కామెంట్ చేస్తే కామెంట్ బాక్స్లో పెడతానండి మీరు అడిగితే. ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, వచ్చిన ఫ్రెండ్స్ అందరూ. ఫంక్షన్ అంటే ఏముంటుందండి, ఫ్రెండ్స్, రిలేటివ్స్, అందరూ రిలేషన్స్ ఉంటాం కదా. మా ఫ్యామిలీ అసలే పెద్ద ఫ్యామిలీ అనమాట. ఆడపడుచులు, తోటి కోడళ్ళు, ఇంకా మా ఫ్యామిలీకి సంబంధించినవి అయితే పెద్ద ఫ్యామిలీ. మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు, తర్వాత మా చిన్న ఆడపడుచు ఈవిడ, వీళ్ళు మా ఫ్రెండ్సేనండి. మా చిన్నాన్న అవుతారు ఇతను. ఇద్దరు మా వదినలు అనమాట. వీళ్ళే మంచి మా ఆడపడుచు, పెద్ద ఆడపడుచు వాళ్ళ మనవరాలండి. ఇలా అందరూ ఫంక్షన్ అన్నాక అందరూ రిలేటివ్స్, ఫ్రెండ్సే వస్తారు కదండి. అందరూ వచ్చి మా మామయ్య గారు, అత్తయ్య గారు, బ్రదర్ అవుతారనమాట ఇతను మా రిలేటివ్ అండి. ఇప్పుడు మా చిన్నమ్మాయి ఫ్రెండ్స్ అనమాట, వీళ్ళంతా ఊర్లో ఫ్రెండ్స్ అనమాట, క్లాస్మేట్స్ ఉంటారు కదా. వాళ్ళందరూ గిఫ్ట్లు ఇస్తున్నారండి. లంచ్ అయిపోయిన తర్వాత ఆ టైంలో గిఫ్ట్స్ ఇచ్చారనమాట. వాళ్ళకి వీడియోలు తీశాను. మొత్తము డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టాము కదండి, దానివల్ల నుంచి నాకు అన్నీ కాపీరైట్ పడిపోయిందనమాట. అందుకు ఇన్ని రోజులు పోస్ట్ చేయలేకపోయాను అనమాట ఫొటోస్. మా చిన్నాడు పడుచండి, ఇద్దరు మేనకోడలతోని ఫొటోస్ తీసుకుంటుంది అనమాట. ఇతను మా చిన్నాన్నగారు. అందువల్ల కాపీరైట్ పడిపోతుంది అనమాట. అందువల్ల నేను రిలీజ్ చేయలేకపోయాను. ఇప్పుడు అవన్నీ కట్ చేసి ఓన్లీ వాయిస్ ఇచ్చానమాట. కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టాను, అవి కాపీరైట్ రావడం వల్ల మళ్ళీ డిలీట్ చేశాను. ఇప్పుడు 2-3 సార్లు పెడుతుంటే కాపీరైట్ వచ్చేస్తుందండి. అందుకని ఇంకేమీ పెట్టకుండా ఓన్లీ నా వాయిస్తోనే పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇవి నా మొబైల్తో షూట్ చేసిన ఫోటోలండి. బ్రైట్నెస్ ఎక్కువ పెట్టడం వల్ల ఛార్జింగ్ కూడా లాస్ట్కి అయిపోయిందనమాట. అందుకు అన్నీ కవర్ చేయలేకపోయాను. కొంతమంది ఎవరెవరైతే స్టేజ్ దగ్గరికి వచ్చారో వాళ్ళని ఫొటోస్ తీసుకొని పెట్టాను అనమాట. ఇతను మా బ్రదర్ అనమాట, అంటే మా పెద్దన్నయ్య అండి. వీళ్ళు మా అత్తయ్య, మా అయ్యగారు అనమాట. ఇప్పుడు లేరండి వాళ్ళు. ఇతను మా నాన్నగారండి. అయితే మా అత్తయ్య, మాయ లేరనుకుని నేను పెద్ద పాప ఫంక్షన్ అప్పుడు ఉండేవాళ్ళండి. అప్పుడు ఫొటోస్లో అయితే ఉన్నారు కదా. ఇందులో కూడా వాళ్ళని గుర్తుగా ఉంటుందనేసి ఇంకా ఫోటోల్ని అలా షూట్ చేసి పెట్టానమాట. మొబైల్తో ఫోటో తీసి అలా మధ్యలో పెట్టానండి. వీళ్ళందరూ ఫొటోస్ అయిపోయాక లంచ్ టైం వచ్చింది కదండి. చాలా వెరైటీస్ పెట్టారండి. లంచ్ అయితే వెజ్, నాన్ వెజ్, మటన్ కర్రీ 100 కేజీలు, చికెన్ కర్రీ, నెక్స్ట్ ప్రాన్స్ బిర్యానీ, స్వీట్స్, వెజ్ కర్రీస్ చాలా ఉన్నాయండి. అన్నిటిని నేను కవర్ చేయలేకపోయాను, ఎందుకంటే వెజ్ సపరేట్ పెట్టారు, నాన్ వెజ్ మటన్ కర్రీ, చికెన్ కర్రీవి సపరేట్ పెట్టారండి. అలా సపరేట్ పెట్టడం వల్ల నాకు తెలియలేదు. అంటే లంచ్కి అప్పటికే నాకు టైం అయిపోయిందనమాట. నేను లంచ్ టైం అయిపోయింది కదా, నేను తినడానికి అని వెళ్ళేటప్పటికి ఓన్లీ నేనైతే మటన్ కర్రీను, ప్రాన్స్ బిర్యానీ అవి అక్కడ ఏమున్నాయో అవి వేసుకున్నాను అనమాట. నేను అన్నీ మరి ఇంకా తినలేం కదా వేసుకున్నా కూడా. ఇంకా అందుకనేసి నేను వేసుకోలేదు. వీడియో కోసమే తీద్దామంటే నాకు అంత ఐడియా లేదండి. నా కోసమే మామూలుగా వేసుకుని నేను తినుకుంటున్నాను అనమాట. మా అత్తయ్య, మా అయ్యగారు అనమాట. అంతే, తాతయ్య, అమ్మమ్మ అంటానండి. మా మరిది గారు మా తోటి కోడలు అనమాట, మా చెల్లి. వీళ్ళు మా మరిది గారు ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళందరూ మా రిలేటివ్స్ అండి. తోటి అక్క అవుతారు. నెక్స్ట్ మా పిన్నిలు, మా పెద్దమ్మాయి, చిన్నమ్మాయి, వీళ్ళిద్దరు మా సిస్టర్స్ అండి. మా అక్క అనమాట వీళ్ళిద్దరు.
మా ఊర్లో రిలేటివ్ అనమాట వీళ్ళు. మా పాపలు చిన్న పాపల ఫ్రెండ్స్. మా చిన్నాడపడుచు వాళ్ళిద్దరు బ్రదర్స్ అనమాట. మా వారు, మా మరిది గారు. వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అండి. అందరం లాస్ట్‌లోనే ఫొటోస్ తీసుకున్నామనమాట. వీళ్ళందరూ మా చిన్నమ్మాయి ఫ్రెండ్స్ అనమాట. ఇతను మా నాన్నగారండి. ఆ ఫోటో స్టేజ్ దగ్గరికైతే ఎవరొచ్చారో వాళ్ళని నేను షూట్ చేశానండి. అందరిని కవర్ చేయలేకపోయానని చెప్పానండి. ఎవరు ఏమో అనుకోవద్దు, రిలేటివ్స్ అని. వీళ్ళని పెట్టాను, వాళ్ళు పెట్టలేదని అనుకోకండి. ఎందుకంటే నాకు కాపీ రైటింగ్ కూడా పడుతుందండి. కొన్ని నేను వీడియోస్ తీసాననమాట. మొత్తము ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ తాలూకు రికార్డ్ బాక్సులు ఉంటాయి కదండి, అవన్నీ రికార్డ్ అయిపోయాయి అనమాట. వీళ్ళు మా ఆడపడుచు పిల్లలు, మా పాప వీళ్ళందరూ ఫొటోస్ తీసుకుంటున్నారండి. అందువల్ల నేను కొంతమందికైతే డ్యాన్స్ ప్రోగ్రామ్ దగ్గర ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికెళ్ళి కొంతమందిని షూట్ చేశాననమాట. నాకు నేనే వీడియో తీసుకోవాల్సి వచ్చిందండి. పిల్లలకు కూడా ఆ టైంలో ఏం చెప్తామండి, ఫంక్షన్ అంటే వాళ్ళకి కూడా సరదా ఉంటుంది కదా. మా అబ్బాయికి ఇంకా చెప్పలేదు విసుక్కుంటాడని. అందుకు ఫ్రంట్ కెమెరా పెట్టి మామూలుగా ఇదైతే మామూలు ఫొటోస్ అయితే తీసానండి. అందరినీ కవర్ చేయాలంటే వీడియో తీయాలి కదండి. అప్పుడు ఫ్రంట్ కెమెరా పెట్టి కొంతమందిని డ్యాన్స్ ప్రోగ్రామ్ అయింది కదండి, అక్కడికి వెళ్ళి నేను తీశాను. తీసి అవన్నీ రికార్డ్ చేసినవన్నీ డిలీట్ చేసి పెట్టినప్పుడు అప్లోడ్ చేసినప్పుడు చాలా నా మొబైల్తో తీసిన ఫొటోస్ అయితే నేను పెట్టగలిగానండి. అన్నీ మిగతావి ఫోటోగ్రాఫర్ దగ్గర ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. మరి నచ్చితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో అంతా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.